హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీషో నుంచి తెప్పించిన కొన్ని ఐటమ్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి డెకరేటివ్ మెటల్ ఉర్లీ బౌల్ అనమాట. ఇది 9 ఇంచెస్ అంట. 175 రూపీస్ పడింది ఇది ప్రైస్. ఇంకా పండగలు కూడా స్టార్ట్ అయ్యాయి కదా అండి, డెకరేట్ చేసుకోవటానికి చాలా బాగుంటుంది. క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. 175 రూపీస్ అంటే చాలా రీజనబుల్. అసలు చూస్తున్నారు కదా, మంచిగా మందంగా ఉందన్నమాట. నేనైతే గురు పౌర్ణమి రోజు పూజ చేసుకున్నాను. ఆ రోజు ఇలా డెకరేట్ చేసుకున్నాను. చాలా బాగుంది కదా. ఇంకా నెక్స్ట్ ఇంకొక డెకరేటివ్ ఐటము. ఇది కూడా మెటలే, 7 ఇంచెస్ దియాస్ హోల్డర్ అనమాట. చాలా బాగుంది ఇది కూడా క్వాలిటీ అయితే. ఇదైతే 160 రూపీస్ పడింది. మనం దియాస్ పెట్టుకోపోయినా కానీ జస్ట్ ఫ్లవర్స్ వేసుకొని కూడా డెకరేట్ చేసుకోవచ్చు. చాలా బాగుందన్నమాట క్వాలిటీ అయితే. ఏం మెటలో కానీ ఇంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు. అసలు లుక్ వైజ్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మల్టీ కలర్ డెకరేటివ్ పెబ్బల్ స్టోన్స్ అనమాట. ఇవైతే చాలా తక్కువ ప్రైస్కి వచ్చాయండి. ఆ రోజు ఆఫర్ ఉండటం వల్ల 80 రూపీస్కి వచ్చాయన్నమాట. యూస్ చేసే ముందు ఒకసారి వాష్ చేయాలి అని ఉందన్నమాట. ఇంకా నేను ఒకసారి వాష్ చేసేసి ఇంట్లో ఒక పాట్ ఉంది, ఇండోర్ ప్లాంట్, దాంట్లో వేస్తున్నాను. ఒక 2-3 ప్లాంట్స్కి సరిపోతాయి అన్నమాట. అన్నీ వచ్చాయి. చిన్న చిన్న ఐటమ్సే అయినా కానీ టోటల్గా లుక్ అంతా మారిపోతుందండి ఇంట్లో ఇలా డెకరేట్ చేసుకుంటే. ఇంకా నెక్స్ట్ ఐటమ్ నేనైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను తీసుకోవాలని, కానీ ఎలా వస్తుందో ఏమో, అంత అవసరమా అనుకున్నాను. ఫైనల్గా బుక్ చేశాను. ఆఫర్లో 125 రూపీస్కి వచ్చింది. వాల్ హ్యాంగింగ్ అనమాట. అసలు హాల్లో లుక్ అంతా మారిపోయిందండి ఇది ఫిట్ చేశాక. చూడండి మీరు కూడా, భలే ఉంది అసలు. మంచి క్వాలిటీలోనే వచ్చింది. ఒక 2-3 కొనేసుకోవచ్చండి, అంత బాగున్నాయి. ఏంటంటే రెంటెడ్ హౌస్లో ఉండే వాళ్ళకి మళ్ళీ మనం షిఫ్ట్ అవుతూ ఉంటాము. ఈ చిన్న చిన్నవన్నీ ఎక్కడో ఒక చోట మిస్ అయిపోతాయని ఇన్ని రోజులు తీసుకోలేదు, కానీ చాలా బాగుందండి. ఇక్కడ బాబా ఫోటో పక్కన పెడదాం అనుకున్నాను. వాల్కి ఒక హుక్ పెట్టేసి హ్యాంగ్ చేస్తున్నాను. ఇంతకుముందు మీషో నుండి తీసుకున్న చిన్న ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. ఇంకా అవి పెట్టాను, కరెక్ట్గా సెట్ అయ్యాయి అన్నమాట దీనికైతే. ఇవి వాల్ హుక్స్, ప్యాక్ ఆఫ్ 21 వచ్చాయి. 139 రూపీస్. హ్యాంగ్ చేయడానికి యూజ్ చేశాను కదా ఇదే. ఈ హుక్స్ని మనం పేస్ట్ చేశాక ఎమ్మటే హ్యాంగ్ చేయొద్దంట. ఒక హాఫ్ డే అలా వదిలేసి మనం హ్యాంగ్ చేసామనుకోండి, మంచిగా స్ట్రాంగ్గా ఉంటుందంట. లేదంటే ఎమ్మటే ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయంట. నేను రివ్యూస్లో చూశానన్నమాట. అందుకని నైట్ పేస్ట్ చేసేసి నెక్స్ట్ డే హ్యాంగ్ చేశాను. బాగున్నాయి ఇవి కూడా. ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి వాటర్ ప్రూఫ్ సెల్ఫ్ లైనర్ 5 మీటర్స్. ఇది 180 రూపీస్ పడింది. క్వాలిటీ అయితే బాగుంది. పొడవైతే 5 మీటర్స్, వెడల్పు అయితే ఇదిగో చూడండి ఇంత ఉంది. సరిపోతుంది సెల్ఫ్స్లో వేసుకోవటానికైతే. ఇంకా నేను ఇక్కడ ఫ్రిడ్జ్లో కూడా వేద్దామని కట్ చేస్తున్నాను. లుక్ వైజ్ కూడా బాగుందన్నమాట, నీట్గా అనిపిస్తుంది.
ఇంకా నెక్స్ట్ ఐటము డ్రై ఫ్రూట్ కట్టర్, చాపర్, స్లైసర్ ఏదైనా అనొచ్చు. ఇదైతే 83 రూపీస్ పడింది. స్వీట్స్, ప్రసాదాలు చేసేటప్పుడు డ్రై ఫ్రూట్స్ చాప్ చేసుకోవటానికి బాగుంటుంది కదా. ఇంకా నేనైతే యూజ్ చేయలేదు. యూజ్ చేసినప్పుడు ఎలా ఉందో మీతో షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అరోమా ఆయిల్ బర్నర్, ఎలక్ట్రిక్ది అనమాట. ఇది ఇలా హారతి కర్పూరం వేసుకున్నాం అనుకోండి, ఇల్లంతా మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఈ సీజన్లో ఇదైతే బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే బయట వాతావరణం చాలా చల్లగా ఉంటుంది కదా. ఈ హారతి కర్పూరం ఆ స్మెల్ పీల్చడం కూడా మంచిదే కదా. ఇంకా ఇక్కడ మా పిల్లలు టెస్ట్ చేస్తున్నారు. 3 వేశాడు హారతి కర్పూరం బిళ్ళలు. మంచి స్మెల్ వచ్చిందనమాట. ఇంకా కరిగిపోయి లాస్ట్లో పౌడర్ లెక్క ఉంటుంది. ఇంకా ఇది ఎగ్ హోల్డరు, ఫ్రిడ్జ్ ఆర్గనైజర్ అనమాట. 129 రూపీస్ పడింది. చాలా మంచి క్వాలిటీలో వచ్చిందండి, బాగుంది. 24 ఎగ్స్ పడతాయన్నమాట. ఇంకా ఇవి రీయూజబుల్ టవల్స్. నేను ఆల్రెడీ ఇంతకుముందు మీషో వీడియోలో షేర్ చేశాను కదా, మళ్ళీ ఆర్డర్ చేసుకున్నాను. అంతే అండి, తక్కువ బడ్జెట్లో నేను మీషో నుంచి బుక్ చేసిన ఐటమ్స్ ఎలా ఉన్నాయి, బాగున్నాయా? నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.